స్క్రీన్ షేర్ అవుతుందా నాది? వస్తుందండి. రైట్. సో ప్రీవియస్ క్లాస్లో మనము రెస్ట్ ఏపీఎస్ ఎలా బిల్డ్ చేయాలో చూసాం కదా. సో ఆ రెస్ట్ ఏపీఎస్ని ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఎలా యూజ్ చేస్తారో మనం చూద్దాం. అయితే ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ నేర్చుకోవాలి అనుకుంటే మనకి అట్లీస్ట్ మనకి బేసిక్స్ నాలెడ్జ్ లైక్ సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, త్రీ ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ అయితే ఖచ్చితంగా మనకి ఐడియా ఉండాలి. వెరీ బేసిక్. మనకి ఇన్ డెప్త్ కూడా అవసరం లేదు, జస్ట్ బేసిక్స్ అంటే హెచ్టిఎంఎల్లో ట్యాగ్స్ ఏం యూజ్ చేస్తాము, సిఎస్ఎస్లో క్లాస్ స్టైల్స్ ఏం యూజ్ చేస్తాము, జావా స్క్రిప్ట్లో యాక్షన్స్ ఎలా యూజ్ చేస్తాము. సో ఆ బేసిక్స్ ఐడియా ఉంటే సరిపోతుంది. బేసిక్స్ ఐడియా ఉంటే సో యూ కెన్ బిల్డ్ ఎనీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్. సో దీంట్లో రియాక్ట్ జేఎస్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్. ఎక్కడ జావా స్క్రిప్ట్లో రియాక్ట్ జేఎస్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్ లాంటిది. అలాగే మనకి మనకి నోడ్ జేఎస్ కానీ యాంగులర్ జేఎస్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ వస్తాయి. వీటిని మనము క్లయింట్ సైడ్ అప్లికేషన్స్ అని కూడా పిలుచుకుంటాము. ఓకే. సో ఇది రియాక్ట్ జేఎస్ అప్లికేషన్. జస్ట్ మనము రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ లైక్ ఎందుకు తీసుకున్నాము అంటే, అఫ్ కోర్స్ ఇప్పుడు మనకి మోస్ట్ పాపులర్ ఉంది ప్రజెంట్ మార్కెట్లో. సో దాన్ని బేస్ చేసుకొని మనం రియాక్ట్ చేసి తీసుకున్నాము. అట్ ద సేమ్ టైం ఇప్పుడు రీసెంట్ గా కొంతమంది ఏంటంటే రియాక్ట్ జేఎస్ నుంచి యాంగులర్ జేఎస్ కూడా మూవ్ అయిపోతున్నారు. రీజన్ ఏంటి అంటే రియాక్ట్ జేఎస్ లో ప్రతి దానికి మనము మాడ్యూల్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, డిపెండెన్సీ ఎక్కువ ఉంది. సో కొన్ని ప్రాజెక్ట్స్ యాంగులర్ జేఎస్ మీదకి మూవ్ అయిపోతున్నాయి. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో రియాక్ట్ చేస్తే పాపులర్ కంపేర్ టు యాంగులర్ జేఎస్. సో మనం రియాక్ట్ జేఎస్ మీద ఫోకస్ చేద్దాం. ఓకే, ఇది కంప్లీట్లీ క్లయింట్ సైడ్ అప్లికేషన్. ఇది బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కి ఎటువంటి సంబంధం అయితే లేదు. కాకపోతే ఒక నాలెడ్జీ పర్పస్ కోసం మనం ఈ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ నేర్చుకుంటున్నాం, అంతేకాని నేను యాక్చువల్ గా యు ఆర్ నాట్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. కరెక్ట్ కదా? దీంట్లో క్లారిటీ ఉన్నారు కదా మీరు? ఏం మురళి? Yes, sir. Yeah, yeah. ఆర్ యు నాట్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, యువర్ బ్యాక్ ఎండ్ డెవలపర్. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఏం చేస్తారు, మనం డెవలప్ చేసిన రెస్ట్ ఏపీఎస్ ని వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటారు అనేది ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తున్నాం ఇక్కడ, అంతే. అంతేగాని ఇప్పుడు నేను స్క్రాచ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి దీన్ని. ఓకే. బేసికల్ గా వాళ్ళు మన రెస్ట్ ఏపీఎస్ బిల్డ్ చేసిన తర్వాత వీళ్ళు ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఓకే. సో ప్రతి ప్రాజెక్ట్ కి బేసిక్ స్కెల్టన్ ఉంటుంది, నేను ఆల్రెడీ చెప్పాను. మనము ఏడబ్ల్యూఎస్ లాంబ్డాస్ ఇచ్చినప్పుడు మీరు లైక్ దేంట్లో చాట్ జీపీటీలోకి వెళ్ళి ఆ, ఇట్లా సెర్చ్ చేయమని చెప్పాను. ఏమని? గివ్ మీ ఏ ప్రాజెక్ట్ స్కెల్టన్ ఫర్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అనేసి. ఏ ప్రాజెక్ట్ అయినా సరే, ఇప్పుడు రియాక్ట్ చేసి ప్రాజెక్ట్ స్కెల్టన్ అడిగినా ఇచ్చేస్తుంది. అలాగే యాంగులర్ చేసి ప్రాజెక్ట్ స్కెల్టన్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేయండి. సో మీరు ఏదైనా ఇప్పుడు పై స్పార్క్ మీద కావాలనుకోండి, పై స్పార్క్ సంబంధించిన ప్రాజెక్ట్ స్కెల్టన్. అలాగే మనకి గ్లూ రిలేటెడ్ కావాలండి. ఓకే. సో మీకు ఏ ప్రాజెక్ట్ అయితే కావాలో ఆ ప్రాజెక్ట్ యొక్క స్కెల్టన్ అన్నమాట. అది ఇనిషియల్ స్ట్రక్చర్ అంటాం ప్రాజెక్ట్ కి. సో ఇది మనకు తెలిసిందే. యూజర్ మేనేజ్మెంట్ మనం ఇప్పుడు ఏం చేస్తాము అంటే యూజర్ మేనేజ్మెంట్ అప్లికేషన్ చేద్దాం. ఎందుకంటే మన బ్యాక్ మన బ్యాక్ అండ్ సర్వీసెస్ అన్ని కూడా మనం యూజర్ రిలేటెడ్ సర్వీసెస్ అనేవి డెవలప్ చేసాం కాబట్టి. ఓకే, రైట్. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. రియాక్ట్ జేఎస్, అప్డేట్ జేఎస్, ఇండెక్స్ జేఎస్, రూట్స్, కాంటెక్స్ట్ హుక్స్, సర్వీసెస్, పేజెస్, కాంపోనెంట్స్, వీటి గురించి మనము ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనము ఫస్ట్ మన సిస్టంలో ఏముండాలి? రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ మీద మనం వర్క్ చేస్తున్నాము అంటే మనకు ఫస్ట్ గా ఏముండాలి? ఆ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ మన దాంట్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అవునా కదా? అంతే కదా. ఇప్పుడు మనం పైథాన్ ఎలా రన్ చేస్తున్నాము? పైథాన్ ని ఇన్స్టాల్ చేసుకున్నాం, పైథాన్ ఎన్విరాన్మెంట్ ని ఇన్స్టాల్ చేసుకున్నాం. సో అందువల్ల మనకి పైథాన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ మనం రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనకి రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో ఫస్ట్ మనం సిస్టంలో ఉందా లేదా, ఓకే, అండ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి దాని మీద ఫోకస్ చేద్దాం. అగైన్ నేను చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఓకే, బట్ ఇది నాలెడ్జ్ పర్పస్ కోసం. లైక్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఎలా యూస్ చేస్తారు, డెవలప్ చేసి ఎలా యూస్ చేస్తారు. ఓకే, లెట్స్ గో టు ద చాట్ జీపీటీ. సో ఇక్కడ మనం అడుగుదాము, బేసికల్గా ఏంది, నోడ్ జేఎస్ సారీ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ రన్ చేయాలి కదా. ఓకే, ఐ వాంట్ టు రన్ రియాక్ట్ జేఎస్
React JS application in my local machine. Give me the steps to install. రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ అని చేయాలి. ఆ ఎన్విరాన్మెంట్ సెట్ చేయమంటున్నాం. సో ఫస్ట్ ఏం కావాలంటుంది, యూ షుడ్ హ్యావ్ నోడ్ జేఎస్ అండ్ ఎన్పిఎంని ఇన్స్టాల్ చేసుకోమంటుంది. కోడ్ ఎడిటర్ లైక్ విఎస్ కోడ్ యూజ్ చేయమంటుంది. మోస్ట్లీ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఎక్కువగా విఎస్ కోడ్ యూజ్ చేస్తుంటారు. ఓకే, మనము యూజ్ చేసేది ఏంటి అంటే పైచామ్ యూజ్ చేస్తున్నాము, లైక్ మన ఐడి వచ్చేసి. బట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఏంటంటే ఈ విఎస్ కోడ్ అనేది యూజ్ చేస్తారు, విజువల్ స్టూడియోది. ఓకే, అఫ్ కోర్స్ మనము పైచామ్ యూజ్ చేసుకోడు కూడా మనం దీన్ని రన్ చేయొచ్చు. ఓకే, ఇన్స్టాల్ నోడ్ జేఎస్ అండ్ ఎన్పిఎం. ఓకే, రియాక్ట్ రిక్వైర్స్ నోడ్ జేఎస్ అండ్ ఎన్పిఎం నోడ్ ప్యాకేజ్ మేనేజర్. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోమంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అసలు మీ సిస్టంలో ఇన్స్టాల్ అయిందా లేదని క్రాస్ చెక్ చేసుకోవాలంటే నోడ్ ఐఫన్ వి ఎన్పిఎం ఐఫన్ వి. ఓకే, ఈ రెండు ఉండాలి అంటుంది. సో మనము బిఫోర్ ఇన్స్టాలేషన్ నేను చెక్ చేస్తాను నా దాంట్లో ఉందా లేదా అని. సార్ విండోస్ సార్, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోండి. సింపుల్ గా ఏమంటున్నాడు అక్కడ, నోడ్ ఐఫన్ వి, ఎన్ఓడి నోడ్ ఐఫన్ వి. సో నా దగ్గర నోడ్ ఉంది, ఎన్పిఎం ఐఫన్ వి. ఓకే, ఎన్పిఎం ఐఫన్ వి కూడా ఉంది ఇన్ కేస్. ఓకే, సో ఇది నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తున్న సిస్టమ్ కాబట్టి సో మస్ట్ అండ్ షుడ్ గా నా దగ్గర ఉంటాయి వర్షన్స్ అనేవి. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే సింపుల్ దీన్ని క్లిక్ చేయండి, ఓపెన్ లింక్. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు సింపుల్ గా, నోడ్ జేఎస్ ఇన్స్టాలేషన్ అండ్ విండోస్. ఓకే, డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ నోడ్ జేఎస్. ఓకే, ఇన్స్టాల్ స్టాండర్డ్ బైనరీ సేమ్ లైక్ దిస్. ఓకే, గెట్ నోడ్ జేఎస్, డౌన్లోడ్ ఇన్స్టాలర్. ఓకే, ఇన్స్టాలర్ తీసుకుందాం. ఓకే, డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి ఆ కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ, క్రియేట్ రియాక్ట్ యాప్. సో ఓకే, ఇక్కడ చూడండి, క్రియేట్ రియాక్ట్ యాప్. ఒక అంటే నేను చెప్పాను చూసారా బేసిక్ స్కెల్టన్ అనేసి. మనము ఏడబ్ల్యూఎస్ లాంబ్డా క్రియేట్ చేసినప్పుడు పైచామ్ ఏం చేసింది, మనకి ఆటోమేటిక్ గా ఒక లాంబ్డా ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసి ఇచ్చింది, గుర్తుందా? న్యూ ప్రాజెక్ట్ లోకి వెళ్ళి మనం ఏడబ్ల్యూఎస్ లాంబ్డా సర్వర్లెస్ క్రియేట్ చేసుకొని ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చి క్రియేట్ కొడితే మనకు ఏడబ్ల్యూఎస్ లాంబ్డా సంబంధించిన ప్రాజెక్ట్ స్కెల్టన్ క్రియేట్ చేసింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దాన్ని రియాక్ట్ జేఎస్ లో ఎన్పిఎం, సారీ ఎక్కడ ఉంది, ఎన్పిఎం క్రియేట్ యాప్ మై యాప్ కొడితే మీకు నోడ్ జేఎస్ కి సంబంధించిన స్కెల్టన్ ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు చూద్దాం అది ఎలా ఉంటుంది అనేది, అంటే బేసిక్ స్ట్రక్చర్. సో నేనేం చేస్తాను అంటే సపరేట్గా ఒక ఏరియాలో స్టోర్ చేద్దాం మనం అప్లికేషన్ని. ఓకే, సారీ ఫాలో అవుతున్నారా? ఫస్ట్ ఓహో, అన్ని ఫుల్ అయిపోయినాయి. ఓకే, ఇది సింక్ అయింది, దాంతో వద్దు. సాయిరామ్ డమ్మి. ఓకే, ఇక్కడ ఒకటి తీసుకుంటాను సింపుల్ గా, ఒక ఫోల్డర్. ఓకే, ఇది లొకేషన్ వాడతాను. సో ఈ లొకేషన్ లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఈ లొకేషన్ లో ఉన్నాను నేను, రైట్? రామ్ ఫాలో అవుతున్నావా? యా బ్రో, ఫాలో అవుతాను. ఓకే, రైట్. సో ఇక్కడ రెండు కమాండ్స్ ఇచ్చాడండి. ఓకే, ఎన్పిఎం ఇన్స్టాల్ క్రియేట్ రియాక్ట్ యాప్. సో క్రియేట్ న్యూ రియాక్ట్ యాప్ బై యూజింగ్ దిస్. సో మీరు న్యూ రియాక్ట్ యాప్ కాబట్టి సో మనము ఇది యూజ్ చేసుకుందాం. సో ఇది కమాండ్, ఎన్పిఎక్స్ ఈస్ కమాండ్, క్రియేట్ అనేది ఒక కమాండ్. ఇక్కడ మై యాప్ ఉంది కదా, ఇది మీ ప్రాజెక్ట్ నేమ్. ఓకే, సో ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఒక నోట్ ప్యాడ్ తీసుకుందాం.
ఇది. సో ఇది మై యాప్ కాబట్టి ఇక్కడ నుంచి టిఎస్సి బ్యాచ్ 89 ఎఫ్ఈ అని పెడతాను. బ్యాచ్ 89 ఎఫ్ఈ అంటే మీన్స్ ఫ్రంట్ ఎండ్. ఎఫ్ఈ అంటే ఇది తీసుకుందాం. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్దాం. ఓకే, జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. సో మీకు మన యొక్క ప్రాజెక్ట్ స్కెల్టన్ ఇక్కడ క్రియేట్ చేసేస్తుంది చూడండి. మొత్తం సెట్ చేసేస్తుంది. క్రియేట్ అవుతుందా? బేసిక్ స్కెల్టన్ క్రియేట్ అవుతుంది. సో టైం తీసుకొట్టది ఒక 2 minutes. వెయిట్ చేద్దాం. సో మీ ముగ్గురులో ఎవరికైనా ఐడియా ఉన్నాయా హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ మీద? అవసరం నాకు లేదు, బట్ నాకు ఐడియా ఉంది బ్రో. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, రియాక్ట్ ప్రాజెక్ట్ కూడా చేశాను ఒకటి రెండు. ఓ నైస్. అట్లయితే నీకు ఇది ఇంకా క్లియర్గా అర్థమైందిగా. ఆ, మాకు లేదు సార్ నాలెడ్జ్ అసలు. ఆహా, జస్ట్ నేర్చుకోండి. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఏముండదు వాటిలో. జస్ట్ ఒక 1 డే స్పెండ్ చేస్తే అయిపోతాయి ఇవన్నీ. ఫ్రంట్ ఎండ్ అన్ని కూడా 1 డే చాలు. ఎక్కువ అంటే వాటిని ఎలా వాడుకోవాలో తెలిస్తే సరిపోతుంది. ఓకే, రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ మనం రన్ చేద్దాము. ఓకే, రన్ చేయాలి అంటే ఎన్పిఎం స్టార్ట్ సింపుల్గా. ఓకే, ఐ థింక్ చేంజ్ నో సచ్ ఫైల్. ఓకే, చేంజ్ చేయాలనుకుంటా. ఐ థింక్ లొకేషన్ చేంజ్ చేయాలి మనం. బ్రో సిడి డాట్ స్లాష్ అని చెప్పేసి మై యాప్ ప్లేస్ లో మన యాప్ మ్మ్. నేమ్. యా 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 అదే. అది ఎందుకో చెప్పగలుగుతావా? యాక్చువల్గా మన కరెంట్ ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది దాంట్లోనే బ్రో. కరెంట్ ఫోల్డర్ క్రియేట్ అయింది. నో, ఇది యాక్చువల్ ఏం చేస్తుంది తెలుసా? దీని లోపలికి వెళ్ళి ఇది చూసావా ప్యాకేజ్, ఇది సెట్ చేస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తే ఈ స్క్రిప్ట్స్ ఉన్నాయా? ఇక్కడ స్టార్ట్ ఉంది చూసావా? ఇది యాక్చువల్ కమాండ్. ఎన్పిఎం స్టార్ట్ అంటే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రియాక్ట్ స్క్రిప్ట్ స్టార్ట్. అందుకే అది మనము అవుట్ సైడ్ నుంచి రన్ చేసినప్పుడు, ఇక్కడ నుంచి రన్ చేసినప్పుడు అది ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని లోపలికి వెళ్ళినప్పుడు అది దీన్ని డిటెక్ట్ చేస్తుంది. ప్యాకేజ్ లోపల ఆ కమాండ్ స్క్రిప్ట్స్ ఎన్పిఎం స్టార్ట్ అనేది కదా, అప్పుడు ఈ కమాండ్ ని డిటెక్ట్ చేసి ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? సో నా ఎన్పిఎం స్టార్ట్. ఓకే, రియాక్ట్ చేసి అప్లికేషన్ రన్ అవుతా ఉంది. Yeah. ఓకే, సో ఇది అప్లికేషన్ రన్ అవుతుంది. ఇక్కడ మీరు యాక్చువల్గా తను వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఎడిట్ ఏమంటున్నారు? ఎస్ఆర్సి యాప్ డాట్ జేఎస్ అండ్ సేవ్ టు రీలోడ్. ఏమంటున్నారు? మీరు ఏమైనా మాడిఫికేషన్ చేసుకోవాలి అనుకుంటే యూ హ్యావ్ టు ఎడిట్ ఎట్ యాప్ డాట్ జేఎస్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎడిటింగ్ కాబట్టి, ఓకే, కోడ్ని ఎడిట్ చేసుకోవాలి, మాడిఫికేషన్ చేసుకోవాలి, ఓకే, డెవలప్ చేసుకోవాలి అనుకుంటే నేను సింపుల్గా ఈ కోడ్ని ఎక్కడికి తీసుకెళ్తానంటే మన ఐడి ఉంది కదా, పైచామ్ ఐడి, దానిలో తీసుకెళ్ళిపోతా. ఓకే, లెట్ మీ టేక్ ద ఓపెన్, సారీ ఓపెన్లోకి వెళ్ళి మీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది కదా, ఆ లొకేషన్ ఇవ్వండి కదా. సో ఈ లొకేషన్ ఇచ్చి ఇది ఫ్రంట్ ఎండ్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే కొట్టేసండి. ట్రస్ట్ ప్రాజెక్ట్, న్యూ విండో. ఓకే, అండ్ నేను బ్యాక్ ఎండ్ కూడా ఓపెన్ చేసి పెడతాను. మన బ్యాక్ ఎండ్ బ్యాచ్ ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్వే 89 బ్యాచ్. ఓకే, ఇది బ్యాక్ ఎండ్. ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్.
సో ఇది బ్యాక్ ఎండ్, అండ్ ఇప్పుడు ఇది ఫ్రంట్ ఎండ్. ఓకేనా? నా నేను ఒకసారి ఇక్కడ, ఇంక ఇది అవసరం లేదు ఇంక మనకి, దీంతో ఇక్కడ స్టాప్ చేసేద్దాం. అండ్ ఇక్కడ మనం ఇంకా మన టెర్మినల్లోకి వెళ్ళిపోయి ఇంక ఇక్కడ మనం రన్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ అగైన్ npm స్టార్ట్. ఓకే, సేమ్ రిజల్ట్ వస్తుంది. ఇంకా మనం ఇక్కడ డెవలప్ చేసుకుంటూ మాడిఫికేషన్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ పీపుల్స్ దే యూజ్ ద విజువల్ స్టూడియో. ఓకే, మనకి ఇది బాగా కన్వీనియంట్ ఉంటుంది కాబట్టి మనం ఇది యూజ్ చేసుకుందాం, పైచామ్ని. ఓకే, ఇక్కడ ఎడిట్ చేసుకోమంటున్నాడు యాప్ డాట్ జేఎస్లో. సో స్మాల్ మాడిఫికేషన్ చేద్దాం. మనకి బ్యాక్ ఎండ్ లో లాంబ్డా హ్యాండ్లర్ ఎలా అయితే ఉంటుందో, ఈ ఫ్రంట్ ఎండ్ లో రియాక్ట్ చేసే అప్లికేషన్ కి అప్డేట్ చేసి అలాగా. అర్థమవుతుందా? సో ఇది మెయిన్. ఓకేనా? ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలో అది డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ మనం మాడిఫికేషన్ చేసుకోమంటున్నాడు. సో ఇమేజ్ ఉంది. ఓకే, ఇక్కడ ఇమేజ్ ఉంది. నేనేం చేస్తాను, లెట్స్ గో టు ద చాట్ జీపీటీ. ఓకే, సింపుల్ ఏమిద్దాం. ఓకే, మళ్ళీ అది అంత చేంజ్ చేద్దాం తర్వాత స్లోగా. ఇది మొత్తం ఈ స్క్రిప్ట్ చూసారా, ఈ కోడ్ ఇదంతా ఏంటి? రామ్ నువ్వు చెప్పు, ఇదంతా ఏంటి? మొత్తం హెచ్డిఎంఎల్ బ్రో. ఎగ్జాక్ట్లీ, ఇది హెచ్టిఎంఎల్ కోడ్. టెంప్లెట్. సో సో ఇక్కడ ఈ హెచ్టిఎంఎల్ కోడ్నే వాడు రెండర్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను హెచ్టిఎంఎల్ కోడ్ ఇక్కడ నుంచి రిమూవ్ చేసుకొని, సారీ, యాప్ అనేది ఇది ఉండాలి. ఓకే, సిఎస్ఎస్ ఓకే అవసరం లేదు, మొత్తం తీసేస్తాను చూడండి. ఇది తీసేస్తా హెచ్టిఎంఎల్ కోడ్. నేను సింపుల్ గా ఒక హెడింగ్ తీసుకుంటున్నా, హెచ్ వన్ హెలో వరల్డ్. సింపుల్, హెలో హెలో వరల్డ్. సేవ్ చేద్దాం. మనం ప్రతిసారి రీస్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా రీలోడ్ అయిపోతుంది ఇది ఫ్రంట్ ఎండ్ అయితే. ఇక్కడికి వెళ్ళి చూడండి ఏమొచ్చింది, మాడిఫికేషన్ జరిగిందా? సో ఇప్పుడు నేను అందుకే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ రావాలి అని ఎందుకు అన్నానంటే, ఇప్పుడు చూడండి, ఇన్ కేస్ మీకు హెచ్టిఎంఎల్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉందనుకోండి. ఓకేనా? సో ఒక సైన్ అప్ ఫామ్ అనుకుందాం సింపుల్ గా. క్రియేట్, గివ్ మీ హెచ్టిఎంఎల్ కోడ్ ఇన్ div tag. ఓకే, ఫర్ సైన్ అప్ ఫామ్. సైన్ అప్ ఫామ్, డోంట్ యూస్ సిఎస్ఎస్ అంట, డోంట్ యూస్ సిఎస్ఎస్. సో ఒక డివ్ ట్యాగ్ లో ఫామ్ ని క్రియేట్ చేసి ఇమ్మంటున్నా. ఇది బాడీ, ఇదంతా బాడీ లోపల ఇది డివ్ ట్యాగ్స్ అన్నమాట. సో మనము ఇంత ఇది కాపీ చేసుకుని అప్ టు ఇక్కడ వరకు. సో బాడీ లోపల ఇదంతా కూడా ఉంది. సింపుల్ గా దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసాం, ఇక్కడే కదా రెండర్ అయ్యేది. సో ఈ ప్లేస్ లో పెట్టామనుకోండి, దాన్ని సేవ్ చేసామనుకోండి. ఓకే, ఏమొస్తుంది? వాట్ ఈస్ ద మీనింగ్? అడ్జసెంట్ జేఎస్ ఎక్స్ఎంఎల్ మస్ట్ బి wrapped in enclosing tags. ఓకే, ఎన్క్లోజింగ్ ట్యాగ్స్, ఎక్కడ ఒక ట్యాగ్ మిస్ అయింది. డివ్ డివ్ అంటే రెండు డివులు. తీసుకోలేదా? సెర్చ్ చేద్దాం. నో, కాదు, ఎక్కడో కాపీ పేస్ట్ లో మిస్ అయింది అంతే. ఇక్కడ ఇక్కడ డివ్ ఉంది, అండ్ ఇక్కడ డివ్ ఉంది. సో టాప్ టు బాటమ్ మనం కాపీ చేసుకున్నాం కదా. ఫర్ రియాక్ట్ జేఎస్ యాప్ డాట్ జేఎస్.
ఓకే, మేక్ ఇట్ వెరీ సింపుల్, జస్ట్ యూస్ హెచ్టిఎంఎల్. రైట్, తీసుకుందాం. ఎక్కడ ఒక ట్యాగ్ మిస్ అయింది, అందువల్ల అది ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, రన్ అవుతుంది. సో చూడండి, ఫామ్ వచ్చిందా? రైట్. సో ఇక్కడ ఏం చేస్తాం, మనం ఏం చేయాలి, జస్ట్ ఈ హెచ్టిఎంఎల్ కోడ్ ని ఇక్కడ రెండర్ చేయమన్నాం అంతే. ఇప్పుడు ఈ హెచ్టిఎంఎల్ కోడ్ ఇక్కడ ఉండే బదులు నేనేమంటానంటే సపరేట్ గా తీసుకుంటా. సపరేట్ గా తీసుకొని దాన్ని ఇక్కడ రెండర్ చేయమంటా. ఓకే. సో ఇక్కడ ఉన్న ఈ దీంట్లో నుంచి తీసేసి, ఏముంది దీంట్లో, హెచ్టిఎంఎల్ కోడ్ ఉంది కదా. ఓకే, ఈ కోడ్ ని మనం సపరేట్ గా చేసుకొని ఒకసారి ట్రై చేద్దాం. గివ్ మీ ద హెచ్టిఎంఎల్ కోడ్ ఇన్ సెపరేట్ కాంపోనెంట్. సెపరేట్ కాంపోనెంట్, వాటిని మనం కాంపోనెంట్స్ అంటాము. సో ఇప్పుడు ఏం చేయొచ్చు సింపుల్ గా ఇక్కడ, ఇది ఏంది, ఒక సైన్ అప్ ఫామ్ పెట్టుకున్నాడు, సైన్ అప్ ఫామ్ డాట్ జేఎస్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎస్ఆర్సి లోపల సేమ్ మన ఎస్ఆర్సి ఉంటుంది అట్లాగే సేమ్ ఎస్ఆర్సి లోపల ఇక్కడ పైథాన్ ప్యాకేజ్ కాదండి. ఇప్పుడు మనం ఓన్లీ డైరెక్టరీ మాత్రమే యూజ్ చేస్తాం ఈ డైరెక్టరీలో. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, కాంపోనెంట్స్ అవన్నీ కూడా కాంపోనెంట్స్ లో ఉంటాయి. కాంపోనెంట్స్ అంటాం వాటిని. దీంట్లో తీసుకొని ఇక్కడ మనం మీ ఇష్టం, సేమ్ మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అలాగే అన్నమాట. ఫైల్ తీసుకోండి, సైన్ అప్ ఫామ్ డాట్ జేఎస్ యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకొని ఈ కోడ్ ఏదైతే సపరేట్ అయిందో దాన్ని సింపుల్ గా ఇక్కడ కాపీ చేసుకుంటాం. ఓకే. అంటే సింపుల్, మనము ఏదైతే కోడ్ ఇక్కడ రిటర్న్ లో డైరెక్ట్ గా రాసామో ఈ కోడ్ మొత్తాన్ని తీసుకెళ్లి ఒక సపరేట్ కాంపోనెంట్ లో పెట్టుకుంటున్నాం. అంటే ఇట్లా మనకు ఒక ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఈ ఫంక్షన్ మన ఫంక్షన్స్ డిఫరెంట్ ఉంటాయి. మనం ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే డెఫ్ అనే కీవర్డ్ యూస్ చేసుకొని ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనకి ఫంక్షన్ అనేది ఫంక్షన్ నేమ్ యూస్ చేసుకొని ఫంక్షన్ క్రియేట్ చేస్తారు. ఓకే. అండ్ ఫంక్షన్ నుంచి వచ్చే రిటర్న్ చూడండి, ఇది రిటర్న్. ఈ ఫంక్షన్ లో దీన్ని కాల్ చేస్తే మనకి రిటర్న్ ఇది వస్తుంది. ఆ రిటర్న్ లో ఏముంది, ఈ కోడ్ ఉంది. అప్పుడు మనకి ఇది ఏం చేస్తుంది, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ సైన్ అప్ ఫామ్. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ నుంచి ఈ కోడ్ మొత్తం తీసేస్తాను. ఓకే. ఇప్పుడు ఏదైతే ఈ కోడ్ ఉందో దాన్ని ఇక్కడ తీసి పెట్టుకుంటే సరిపోతుంది కదా, అంతే కదా. సో ఇప్పుడు యాప్ డాట్ జేఎస్ లో చూడండి, సింపుల్ వాడు ఏమన్నాడు, సైన్ అప్ ఫామ్ తీసుకున్నాడు. సైన్ అప్ ఫామ్ దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి మనం, సేమ్ మనం పైథాన్ కోడ్ లో వాడాం కదా, సేమ్ అట్లాగే. ఎక్కడ ఉంది ఇది, ఇంపోర్ట్ సైన్ అప్ ఫామ్, అంటే సైన్ అప్ ఫామ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి, డాట్. ఓకే, యాప్ డాట్ జేఎస్ ఫైల్ ఇక్కడ ఉంది, ఇది ఎస్ఆర్సి, దీని లోపల కాంపోనెంట్స్. సో కాంపోనెంట్స్ లోపల ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, కాంపోనెంట్స్, కాంపోనెంట్స్ సెర్చ్ చేద్దాం. టూ ఎర్రర్స్ వచ్చాయి. పార్సింగ్ యాప్ డాట్ జేఎస్, లెట్ మీ టేక్ ద, ఏం మిస్టేక్ ఉంది, ఏమైనా ఫైండ్ అవుట్ చేయగలుగుతారా? రిటర్న్ లో మనకు బ్రాకెట్ అనేది క్లోజింగ్ సరిగా చేయలేదు. రైట్, కరెక్ట్. మిస్ ఇక్కడ పోయింది. ఓకే, ఇప్పుడు ఒక వార్నింగ్ వచ్చింది, ప్రిఫర్డ్ విత్ ఎస్ఆర్సి డైరెక్టరీ రిలేటివ్ ఇంపోర్ట్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఎస్ఆర్సిస్ ఆర్ రిక్వెస్ట్. అవుట్ సైడ్ ఏం లేవుగా. కాంపౌండ్, డిడ్ యూ మీన్ డాట్ స్లాష్? ఓకే, తీసుకుంది. సో ఇప్పుడు చూడండి మళ్ళీ వచ్చిందా. సో ఇక్కడ ఏం మనం ఏం చేయాల, సేమ్ ఏం ఏం చేసాం ఇక్కడ మనం, సపరేట్ గా
ఒక ఫామ్ క్రియేట్ చేసుకొని, ఓకే, ఆ కోడ్ అంతా ఇక్కడ పెట్టుకొని దాన్ని యాప్ డాట్ జేఎస్ లో కాల్ చేసాం, ఆ ఫంక్షన్ ని కాల్ చేసాం ఇక్కడ. కాల్ చేస్తే ఈ కోడ్ అంతా, ఈ హెచ్టిఎంఎల్ కోడ్ మొత్తం రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయ్యి ఇక్కడ ఏమవుతుంది, రెండర్ అవుతుంది. సింపుల్ గా ఉందా, హార్డ్ గా ఉందా? సో ఇప్పుడు ఇది మీకు అర్థమైతే కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తా. ఇది అర్థమైందా మీకు? హలో. సార్ అర్థమైంది సార్. ఓకే రామ్, నీకు అర్థమవుతుందా రామ్? నాకు ఐడియా ఉంది బ్రో, నో ప్రాబ్లం, నాకు అంత ఐడియా ఉంది రియాక్ట్. నో ఇష్యూ. ఓకే, ఫైన్. సో ఇక్కడ బేసికల్ గా సైన్ అప్ ఫామ్ ఉంది కదా. సో ఇప్పుడు మనము మల్టిపుల్ ఫామ్స్ క్రియేట్ చేసుకుందాం బై యూజింగ్ ద, ఓకే, ఇక్కడ సైన్ అప్ ఫామ్ ఉంది, హ్యాపీ. బట్ ది సైన్ అప్ ఫామ్ చూడడానికి ఎలా ఉంది? వెరీ ప్లెయిన్ గా ఉంది, అవునా? దీన్ని మనము లైక్ మేకప్ వేద్దాం విత్ సిఎస్ఎస్. ఓకే. సో సింపుల్ గా ఏదైతే మనకి ఈ హెచ్టిఎంఎల్ కోడ్ ఉందో ఆ కోడ్ కి సిఎస్ఎస్ స్టైల్ యాడ్ చేద్దాం. ప్లీజ్ యాడ్ సిఎస్ఎస్ స్టైల్ లైక్ ఎ ప్రొఫెషనల్. లైక్ ఎ ప్రొఫెషనల్ అందాం, సిఎస్ఎస్ యాడ్ చేద్దాం. బేసికల్ గా వితౌట్ మేకప్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది. సో మేకప్ వేస్తే ఎలా వస్తుందో చూద్దాం. అంటే మేకప్ నథింగ్ బట్ సిఎస్ఎస్. ఓకే, ఇది కాపీ చేసుకుందాం. సైన్ అప్ ఫామ్ ఇది మంది, యాజ్ ఇట్ ఈస్ గా పేస్ట్ చేసేద్దాం. ఎక్స్ట్రా ఇక్కడ ఏం అడుగుతుంది, సైన్ అప్ ఫామ్ డాట్ జేఎస్. ఇక్కడ మీరు కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఈ కాంపోనెంట్స్ లో డైరెక్ట్ గా సిఎస్ఎస్ పెట్టేసుకోండి. మనకు ఒక సిఎస్ఎస్ ఇస్తాడు బాటమ్ లో, సైన్ అప్ ఫార్మ్స్ డాట్ సిఎస్ఎస్ అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకొని ఆ సిఎస్ఎస్ స్టైల్ ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా, ఇదంతా సిఎస్ఎస్ నథింగ్ బట్ లైక్ మేకప్ లాగా అనమాట. దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసేసి సేవ్ చేసేసాను. సో సేవ్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ సిఎస్ఎస్ ఏదైతే ఉందో అది ఫామ్ డాట్ జేఎస్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటది. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లాస్ నేమ్ సైన్ అప్ కంటైనర్ అని ఉంది కదా. సో అది ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంది. దాన్ని సైన్ అప్ కంటైనర్ ఉంది కదా. సో ఈ స్టైల్ అంతా కూడా లైక్ ఈ మేకప్ అంతా ఎక్కడైతే ఈ డివ్కి ఉందో ఆ డివ్కి అప్లై అవుతుంది. అలాగే మనం క్లాస్ నేమ్ సైన్ అప్ టైటిల్ అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి క్లాస్ నేమ్ సైన్ అప్ టైటిల్ ఉంది కదా. సో ఈ స్టైల్ అప్లై అవుతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ఫ్రంట్ ఎండ్ ఎలా రెండర్ అయిందో చూడండి. ఇందాక దానికి ఇప్పుడు దానికి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది? ఇజ్ ఇట్ లుక్ లైక్ ప్రొఫెషనల్ గా ఉందా లేదా? లైక్ మన వెబ్సైట్ లో చూస్తున్న అంత ప్రొఫెషనల్ గా ఉంది కదా చూడడానికి. సో అది సిఎస్ఎస్ యొక్క పవర్. సో హెచ్టిఎంఎల్ ఇట్స్ ఎ ప్లెయిన్ కోడ్, సిఎస్ఎస్ ఇట్స్ లైక్ ఎ మేకప్, అండ్ జావా స్క్రిప్ట్ లైక్ ఒక యాక్షన్, అంటే మూమెంట్ ఇస్తుంది. ఓకే, ఇది ఓకేనా? ఇది క్లియర్ కదా? మురళి మీరు చెప్పండి, ఇది క్లియర్ గా ఉందా లేదా, ఈజీగా ఉందా లేదా? ఎస్ అండి, సో ఈజీగా. యా, ఏం లేదు, ఇక్కడ మనం యాప్ డాట్ జేఎస్ తీసుకున్నాము. ఫస్ట్ మనం హెచ్టిఎంఎల్ కోడ్ దీంట్లో తీసుకున్నాం. దీంట్లో తీసుకునే బదులు సపరేట్ గా కావాలి అని చెప్పేసి ఒక సైన్ అప్ ఫామ్ డాట్ జేఎస్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని మన కోడ్ అంతా ఇక్కడ పెట్టుకున్నాం. ఇనిషియల్ గా ప్లెయిన్ కోడ్, దానికి సిఎస్ఎస్ యాడ్ చేయాలి కాబట్టి అగైన్ ఒక సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసుకొని దాన్ని దీంట్లో ఇంపోర్ట్ చేసుకొని ఆ స్టైల్ ఇక్కడ ఉన్న హెచ్టిఎంఎల్ కోడ్ కి యాడ్ చేసాం. ఎప్పుడైతే ఈ స్టైల్ యాడ్ అయిందో ఆటోమేటిక్ గా అది ఇక్కడ రెండర్ అవుతుంది కాబట్టి బోత్ హెచ్టిఎంఎల్ ప్లస్ సిఎస్ఎస్ రెండు యాడ్ అయ్యాయి కాబట్టి మనకి అవుట్పుట్ ఇలా వచ్చింది. ఓకే, రైట్. సో ఇది ఇంత క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు మంది యూజర్ మేనేజ్మెంట్ అప్లికేషన్ కదా. సో రైట్, ఓకే, ఐ వాంట్ టు బిల్డ్ ఏ యూజర్ మేనేజ్మెంట్ అప్లికేషన్. యూజర్ మేనేజ్మెంట్ అప్లికేషన్ లైక్, సో రిక్వైర్మెంట్ రాద్దాం. డిస్ప్లే, ఫస్ట్ మెనూ బార్ క్రియేట్ చేద్దాం. లైక్ గివ్ మీ ఏ మెనూ బార్. సో మెనూ బార్ అంటే ఏం లేదండి,
రెగ్యులర్ పైథాన్ ఓపెన్ చేద్దాం. ఇది ఉంది కదా, దీన్ని మెనూ బార్ అంటాం. హారిజెంటల్ అంటే హారిజెంటల్ మెనూ బార్ వస్తుంది. వర్టికల్ అంటే వర్టికల్ మెనూ బార్ వస్తుంది. ఇటు వస్తుంది. మనకి ఇటు కావాలంటే హారిజెంటల్ అని సెట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు నాకు లెఫ్ట్ సైడ్ లో కావాలంటే లెఫ్ట్ సైడ్ లో కూడా ఇస్తుంది. సో లెట్స్ గో విత్ ద హారిజెంటల్ లో ట్రై చేద్దాం ఫస్ట్. ఓకే, గివ్ మీ ఏ మెనూ బార్ ఇన్ హారిజెంటల్. హీర్ హారిజెంటల్. సో మెనూ బార్ లో ఏమేమి కావాలనుకుంటున్నాం? ఇది మెనూ బార్. మీకు ఏమేమి కావాలనుకుంటున్నాం? సో మనము క్రియేట్, ఓకే, ఫస్ట్ డిస్ప్లే, లిస్ట్ ఆఫ్ యూజర్ డిస్ప్లే చేద్దాము. డిస్ప్లే, ఓకే, లిస్ట్ ఆఫ్ యూజర్ డిస్ప్లే చేసేసి రాసుకుందాం. ఇన్ మెనూ బార్ యాడ్ లిస్ట్ ఆఫ్ యూజర్స్, లిస్ట్ ఆఫ్ యూజర్స్ బటన్. నో నో బటన్ నాట్, లిస్ట్ ఆఫ్ యూజర్స్. ఇంకేం యాడ్ చేద్దాం? అబౌట్ పేజ్, అబౌట్ పేజ్, ఓకే, అండ్ కాంటాక్ట్ డిస్ప్లే అస్. లిస్ట్ ఆఫ్ యూజర్స్ ఏమో సార్. ఫస్ట్ది ఫస్ట్ది యాక్చువల్లీ డిస్ప్లే ఏమో. డిస్ప్లే అర్థం కాలేదు. డిస్ప్లే లిస్ట్ ఆఫ్ యూజర్ అంటే ఫస్ట్ది Hmm. యాక్చువల్గా యాడ్ లిస్ట్ ఆఫ్ యూజర్స్ అన్నారు కదా, అది అది యాక్చువల్లీ డిస్ప్లే లిస్ట్ ఆఫ్ యూజర్స్ ఏమో. యాడ్ అంటే ఆహా, ఒక్కటే ఉంటుంది కదా. ఓకే ఓకే, వదిలేసండి 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 అసలు ఓకే. సో మెనూ బార్, ఓకే, అటాచ్ దిస్ టు యాప్ డాట్ జేఎస్. సో ఈ మెనూ బార్ ఏదైతే ఉందో ఆ మెనూ బార్ ని యాప్ డాట్ జేఎస్ కి అటాచ్ చేయమంటున్నాం. ఓకే, టు రెండర్ ద సెలెక్టెడ్ పేజ్. ఓకే, రైట్. రూట్ డిఓఎం, ఓకే, దీన్ని ఇన్స్టాల్ చేసుకోమంటుంది. స్టెప్ 1. ఓకే, దీన్ని స్టాప్ చేద్దాం. ఇన్స్టాల్ చేసుకుందాం. ఆ రియాక్ట్ మాడ్యూల్ రూటర్ డొమ్. రూటర్ మనము అక్కడ ఎండ్ పాయింట్స్ అంటాం కదా, ఇక్కడ రోటర్స్ అంటాము. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? మనం అక్కడ రోటర్స్ పెట్టుకున్నాం కదా. రోటర్స్ అంటే ఎండ్ పాయింట్స్ అని పిలుచుకున్నాం బ్యాక్ ఎండ్ లో. ఇదే కదా ఎస్ఆర్సీలో, లైక్ రోటర్స్ అని ఆ రోటర్స్ క్రియేట్ చేసుకున్నాం కదా ఎండ్ పాయింట్స్ సంబంధించి. సేమ్ అంతే ఇక్కడ కూడా. రైట్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తుంది, యూజర్ డాట్ జేఎస్ ని క్రియేట్ చేయమంటున్నాం. ఓకే, లెట్స్ గో టు ద యూజర్ డాట్ జేఎస్. సో కాంపోనెంట్స్ లోపల మీ ఇష్టం ఇంకొక ఫోల్డర్ యూజ్ చేసుకుందాం, సపరేట్ చేసుకుందాం అన్నిటిని. ఇది ఏమిద్దామంటే యూజర్స్, యూజర్స్ కాంపోనెంట్స్, యూజర్స్ కాంపోనెంట్స్ దీంట్లో తీసుకుందాం. దీంట్లో ఫైల్ తీసుకుందాం, యూజర్ రిలేటెడ్ ఫైల్ 1 ఏమంటుంది, యూజర్ డాట్ జేఎస్. ఓకే, యాడ్ చేసుకుందాం. సో యూజర్ డాట్ జేఎస్ లో సింపుల్ గా ఏమంటున్నాడు, యూజర్ పేజ్, దిస్ ఈస్ ద యూజర్ మేనేజ్మెంట్ పేజ్ అన్నాడు. ఓకే, లెట్ మీ కాపీ దిస్. అంతే. నెక్స్ట్ యూజర్స్ పేజ్ తర్వాత అబౌట్ డాట్ జేఎస్. ఓకే, సో నేను ఇది వచ్చేసి సెపరేట్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా. సైట్ ఇన్ఫో అని పెట్టుకుందాం. దీంట్లో అగైన్ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం, అబౌట్ డాట్ జేఎస్. అండ్ దీన్ని కాపీ చేసుకోండి, ఇది అబౌట్ జేఎస్. సో ఇక్కడ కూడా చూడండి, సింపుల్, ఈ ఫంక్షన్ కాల్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ హెచ్టిఎంఎల్ కోడ్ వస్తుంది అంతే. అండ్ అగైన్ యూజర్ లో కూడా సింపుల్, ఈ ఫంక్షన్ కాల్ చేస్తే యూజర్స్ అని కాల్ చేస్తే మనకి ఇది వస్తుంది అంతే. సో వీటిని ఏది కాల్ చేయాలి అనేది మనం అక్కడ మెన్షన్ చేద్దాం. ఇది కాంటాక్ట్ జేఎస్, సైట్ ఇన్ఫోలో తీసుకుందాం.
ఓకే, నౌ యాప్ డాట్ జేఎస్. యాప్ డాట్ జేఎస్ లో మన దగ్గర ఆల్రెడీ ఉంది కదా, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. యాప్ డాట్ జేఎస్ లో ఇది డెవలప్ చేసుకో, దీన్ని అప్డేట్ చేసుకోమంటున్నాడు. సో సింపుల్ గా మనం ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. యాప్ డాట్ జేఎస్ లోకి వెళ్దాం. ఇది యాప్ డాట్ జేఎస్. దీన్ని కూడా మనము రోటర్ ఉంది కదా, రోటర్ని ఓకే ప్రస్తుతానికి ఎంత ఇన్డెప్త్ స్టెప్ స్లోగా వెళ్దాం. రైట్, యాప్ డాట్ జేఎస్ లో ఓపెన్ అయింది. లోగో, ఇంపోర్ట్ సిఎస్ఎస్ ఇది తీసేద్దాం, దీంతో అవసరం లేదు ఇక్కడ. ఓకే, సైన్ అప్ ఫామ్ ఇది కూడా అవసరం లేదు, ఇప్పుడు ప్రెసెంట్ ప్లెయిన్. ఓకే, ఇది. సో ఇప్పుడు మనం ఏవైతే యూజర్ డాట్ జేఎస్, కాంటాక్ట్ జేఎస్, అబౌట్ డాట్ జేఎస్ క్రియేట్ చేసామో దానికి మెనూ బార్ ఇక్కడ క్రియేట్ చేసాం. ఒకటి రోటర్ అని తీసుకోండి. ఈ రోటర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి ఇక్కడి నుంచి వస్తుంది. మనం ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, రియాక్ట్ రోటర్ డోమ్ అని. ఆ మాడ్యూల్లో నుంచి మనం ఈ రోటర్ అని తీసుకుంటాం. ఓకే, లెట్ మీ కాపీ దిస్, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు రోటర్ తీసుకుందాం. సో రోటర్ సింపుల్ గా రోటర్ రోటర్ సో ప్లగ్ఇన్స్ లో మనకి ఏమన్నా రియాక్ట్ జేఎస్ రియాక్ట్ జేఎస్ సంబంధించిన ఏమైనా ఉన్నాయా? సారీ, ఇన్స్టాల్లో సెర్చ్ చేస్తున్నాను. రియాక్ట్ పెయిడ్ ఉంది, టిఎస్ రియాక్ట్, రియాక్ట్ స్నిప్పెట్స్, చేంజ్ నోట్స్, రియాక్ట్. ఏంటంటే టైప్ చేస్తుంటే మనకు స్లోగా వస్తూ ఉంది. రియాక్ట్ నేటివ్ కన్సోల్ ఫ్రీ. ఓకే, ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తే మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ చెప్తాను. అంటే ఇక్కడ టైప్ చేస్తున్నాం కదా, ప్రతిదీ టైప్ చేయాల్సి వస్తుంది. అది ఆటోమేటిక్ రావట్లేదు. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఫస్ట్ ఒక డివ్ తీసుకున్నాడు. ఆ డివ్లో ఈ నావిగేషన్ బార్ పెట్టుకుంటున్నాడు. ఇది రోటర్. రోటర్ లోపల చూడండి రూట్స్ అని, ఇది రోటర్. ఆ రోటర్ లోపల రూట్స్, ఏ రూట్స్ ఉన్నాయి? యూజరు, అబౌట్, కాంటాక్ట్ అండ్ మెయిన్. రైట్, లెట్ మీ కాపీ దిస్ రూటర్స్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనకి కావాల్సింది ఏంది, సారీ, ఇక్కడ ఉంది చూడండి, యూజర్, అబౌట్, కాంటాక్ట్. సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ స్లాష్ యూజర్ ఉంది కదా, ఈ స్లాష్ యూజర్ టు స్లాష్ యూజర్ ఇది పాత్ ఇక్కడ ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే యూజర్స్. ఇప్పుడు యూజర్స్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నాం కదా, సో దీన్ని మనం యూజర్స్, ఈ ఫంక్షన్ ని మనం యాప్ డాట్ జేఎస్ లో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ అంతా రాయాల్సి వస్తా ఉంది. ఇంపోర్ట్ చేసుకుందాం, నేను తర్వాత పైచామ్ని అప్డేట్ చేస్తాను ఆటోమేటిక్గా వచ్చేది. సో ఈ మూడు తీసుకుందాం. ఓకే, సో యూజర్స్ ఎక్కడ ఉన్నాయి? యాప్ డాట్ జేఎస్ ఇక్కడ ఉంది. ఇది కాంపోనెంట్స్. సో ఫస్ట్ కాంపోనెంట్లోకి వెళ్ళాలి. కాంపోనెంట్స్, కాంపోనెంట్స్లోకి వెళ్తాం. ఆ తర్వాత మనము యూజర్ ఇన్ సారీ యూజర్ కాంపోనెంట్స్ లో ఇక్కడ ఉంది కదా యూజర్ డాట్ జేఎస్, కాంపోనెంట్స్, కాంపోనెంట్స్ అగైన్ స్లాష్ యూజర్ కాంపోనెంట్స్, కాంపోనెంట్స్. ఓకే, అండ్ దీని లోపల మనకి యూజర్ డాట్ జేఎస్ యూజర్స్ ఇది కాల్ అవుతుంది. ఓకే, యూజర్స్ ఇది కాల్ అయితే ఇది మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ సేమ్ నేను అబౌట్, ఇక్కడ ఏమన్నా అబౌట్, సారీ అబౌట్ అండ్ కాంటాక్ట్, కాంటాక్ట్ ఇవి రెండు కూడా సైట్ ఇన్ఫోలో ఉన్నాయి. సైట్ ఇన్ఫో. ఓకే, సైట్ ఇన్ఫో. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. అంతే. సో సింపుల్, ఏం లేదు ఇక్కడ. రోటర్లో రోటర్ అనే మాడ్యూల్లో ఇవి నావిగేషన్ బార్, మెనూ బార్ ఇక్కడ ఉంటుంది. మెనూ బార్ క్రియేట్ అవుతుంది.
అండ్ మెనూ బార్ సంబంధించిన సిఎస్ఎస్ ఏమైనా ఇచ్చాడా? లేదు. సో మెనూ బార్ ఆటోమేటిక్ ఇక్కడ ఇచ్చాడు, కాంటాక్ట్ స్టైల్స్. నావిగేషన్ స్టైల్ కింద ఉంది. ఓకే, నావిగేషన్ స్టైల్ ఇచ్చాడు, కింద ఉంది. అది సిఎస్ఎస్ లేదే అని అనుకుంటా ఉన్నా. ఓకే, లింక్ స్టైల్. ఇది లింక్ స్టైల్, ఈ సిఎస్ఎస్ యాడ్ అవుతుంది. నావిగేషన్ స్టైల్. నావిగేషన్ స్టైల్ అంటే అది ఇన్బిల్ట్ ఉంటుంది దీంట్లో ఐ థింక్. నావిగేషన్ స్టైల్కి సంబంధించి ఇది యాడ్ అవుతుంది. ఓకే, రైట్. సో ఆల్ గుడ్. ఒకసారి రన్ చేద్దాం మనం. ఆ, మురళి, ఇది క్లియర్ గానే ఉందా నీకు? సో ఏం చేయలేదు, సపరేట్గా మూడు ఫంక్షన్స్ క్రియేట్ చేసుకున్నాం. వాటిని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బై యూజింగ్ దిస్ రెండర్ మాడ్యూల్ ఆ డేటాని దేని మీద అయితే క్లిక్ చేస్తే అది రెండర్ అయ్యేటట్టు పెట్టుకుంటున్నాం. యా అంతే. ఓకే. ఓకే. ఓకే, రైట్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ అయింది. ఇంపోర్ట్ యూజర్స్. ఓ, రైట్. అది చేంజ్ చేయాలి మనం. ఇక్కడ మనం ఇవి పెట్టాలి కదా, అబౌట్ కాంటాక్ట్. ఇది వచ్చేసి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి యూజర్ డాట్ జేఎస్. ఓకేనా? ఇది వచ్చేసి యూజర్ డాట్ జేఎస్ లోపల ఉన్న ఫంక్షన్. ఓకే, అర్థమవుతుంది కదా? ఇది యూజర్ డాట్ అంటే ఇది యూజర్ డాట్ జేఎస్. ఈ యూజర్స్ వచ్చేసి ఈ ఫంక్షన్ అనమాట. గుర్తుపెట్టుకోండి. బ్రో సైట్ ఇన్ఫో ఐ అనేది క్యాపిటల్ బ్రో, స్మాల్ కాదు. ఓకే, నేను కదా. రైట్. థ్యాంక్ యూ. స్టిల్ ఇంకా 2 ఎర్రర్స్ చూపిస్తుంది. ఓకే, బాటంలో బాటంలో ఎందుకని? మేబీ ఇన్సైడా తీసుకోవాల్సినది, క్లోజ్ అయిపోయింది. ఓకే, మేబీ ఓకే ఓకే ఓకే. సో ఇది రోటర్, రోటర్ ఇది క్లోజ్ అయింది. బట్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసేటప్పుడు ప్రాబ్లం అయిపోతుంది. అది మిస్ అయింది. స్టిల్ ఒక ఎర్రర్ ఉంది మళ్ళీ. యూజర్స్ లో ఉంది, కాంట్ రిజాల్వ్ ఎస్ఆర్సి కాంపోనెంట్స్, యూజర్ కాంపోనెంట్స్ స్లాష్ యూజర్ డాట్ జేఎస్. ఓకే, అది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటుంది? డాట్ కాంపోనెంట్స్ యూజర్ కాంపోనెంట్ యూజర్ మాడ్యూల్ నాట్ ఫౌండ్. ఓకే, మాడ్యూల్ నాట్ ఫౌండ్ అంటుంది. సో మాడ్యూల్ నాట్ ఫౌండ్ అంటే ఏముంది? యూజర్స్, యూజర్స్ యూజర్ డాట్ జేఎస్లోకి వెళ్తే యూజర్స్ ఉంది. ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఇది తీసుకుంటే ఇది యాప్ కాంపోనెంట్స్ ఎస్ఆర్సి. ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్ డాట్. 3 warnings. 3 warnings again. Dot slash, dot slash, dot slash. ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా చూడండి. కాంపోనెంట్స్. ఓకే, బాగానే ఉంది ఇది. దీన్ని ఓపెన్ చేస్తే ద స్పెల్లింగ్ మిస్టేక్ ఇక్కడ పోయింది, యూజర్స్. ఓకే, యా వచ్చింది. వచ్చిందా? మెనూ బార్. ఇప్పుడు యూజర్స్ మీద క్లిక్ చేస్తే యూజర్స్ పేజ్ ఉంది. అబౌట్ మీద క్లిక్ చేస్తే అబౌట్ పేజ్ వచ్చింది. కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తే కాంటాక్ట్ పేజ్ వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు నేను యూజర్స్ మీద క్లిక్ చేస్తే నాకేం కావాలి అంటే యూజర్స్
డేటా టేబుల్ ఫార్మాట్లో డిస్ప్లే చేయాలి. ఓకేనా? సో నా అప్డేట్. సో సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీరు యూజర్స్ డాట్ జేఎస్ ఇక్కడ తీసుకెళ్ళి చాట్‌జీపీటీలోకి వెళ్ళి ప్లీజ్ అప్డేట్ మై యూజర్స్ డాట్ జేఎస్ కాల్ ద ఓకే ఫస్ట్ డమ్మీ క్రియేట్ చేద్దాం. డమ్మీ టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఏ టేబుల్ అండ్ రెన్ రెండర్ యూజర్ డేటా టేక్ 20 samples. Take 20 samples. Right, 20 samples. First, okay. Also add the CSS and the makeup to the table for good look. ఓకే ఇచ్చేద్దాం. సో ఏం లేదు, టేబుల్ డేటాను రెండర్ చేయమంటున్నాను అంతే. ఇంకా ఏపీఎస్ మనం కాల్ చేయలేదు, జస్ట్ టేబుల్ డేటాను రెండర్ చేసి చూపించమంటున్నా. ఓకే, సో ఇది కోడ్ సింపుల్గా. ఇప్పుడు మనం ఏం చేస్తాము, రియాక్ట్ జేఎస్లోకి వచ్చి ఈ ప్లేస్లో ఇక్కడ ఏదైతే ఉందో, ఓకే, సో ఇక్కడ క్లియర్గా చూడండి. చూడండి మొత్తము దీని లోపలే ఉంది. టేబుల్ గా తీసుకున్నాడు దీని లోపలే. కాకపోతే ఈ సిఎస్ఎస్ స్టైల్ ఇక్కడ చూస్తే మీరు ఇంపోర్ట్ చేసుకున్నాడు యూజర్స్ డాట్ సిఎస్ఎస్ అనేసి. అండ్ ఇక్కడ మీకు ఒకటి వచ్చింది చూడండి ఫంక్షన్. ఓకే, యూజర్స్ ఇది కాల్ చేస్తున్నాం. ఇక్కడ మనకు ఉంది చూసారా, ఇక్కడ డేటాని లూప్ తిప్పుతున్నాడు. ఒక డమ్మీ డేటాని క్రియేట్ చేస్తున్నాడు. దేంట్లో పెడుతున్నాడు క్రియేట్ చేసి? శాంపిల్ యూజర్స్ లో పెట్టాడు. శాంపిల్ యూజర్స్ లో పెట్టిద్దండి, ఇక్కడ శాంపిల్ యూజర్స్ లో పెట్టి దాన్ని ఇక్కడ రెండర్ చేస్తున్నాడు ఆ డేటాని. అంటే ఇక్కడ డెవలప్ చేసిన డేటాని తీసుకొచ్చి ఇక్కడ రెండర్ చేస్తున్నాడు. ఓకేనా? చూద్దాం, స్లోగా వెళ్దాం. సేమ్ కాపీ చేసుకున్నాను. సిఎస్ఎస్ ఒకటి క్రియేట్ చేయాలి. ఇప్పుడు డాట్ యూజర్స్ కదా, నేనేం చేస్తానంటే దీని లోపల సపరేట్ యూజర్స్ కాంపోనెంట్కి యూజర్ సిఎస్ఎస్ అని తీసుకుంటా. యూజర్ యూజర్ సిఎస్ఎస్ యూజర్ సిఎస్ఎస్ అని తీసుకొని దీని లోపల తీసుకుంటా. ఎందుకంటే అన్ని సపరేట్గా మెయింటైన్ చేసుకుంటే ప్రాపర్గా ఉంటుంది. సో సిఎస్ఎస్ ఎక్కడ ఇచ్చాడు? కింద ఇచ్చాడు. దీన్ని కాపీ చేసుకోండి సిఎస్ఎస్ సింపుల్గా. దీని లోపల పేస్ట్ చేసుకుందాం. యూజర్ సిఎస్ఎస్ యాడ్ అండ్ దీన్ని జస్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు యూజర్ డాట్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు సిఎస్ఎస్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది? యూజర్ కాంపోనెంట్స్లోనే ఉంది. బట్ ఎక్కడ ఉంది ఇది? యూజర్ సిఎస్ఎస్ అనే ఫోల్డర్లో ఉంది. సో మనం ఏం చేయాలి? స్లాష్ ఇచ్చేసి యూజర్ సిఎస్ఎస్ అంతే. అక్కడి నుంచి దాని లోపల యూజర్ డాట్ సిఎస్ఎస్ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది సిఎస్ఎస్ స్టైల్ని. హెచ్టిఎంఎల్ కోడ్ ఉంది. ఇది డేటా, డమ్మీ డేటా ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఆ డేటాని ఇక్కడ రెండర్ చేస్తున్నాడు. ఇప్పుడు సేవ్ చేద్దాం. ఓకే, దేర్ ఇస్ నో ఎర్రర్స్, వార్నింగ్ మాత్రమే ఉంది. ఇప్పుడు చూడండి వచ్చిందా మురళి? వచ్చిందా డేటా? ఓకే, రైట్. వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఏదైతే ఇక్కడ మనకి డేటా రెండర్ అవుతుందో, ఓకేనా, ఆ డేటా ప్లేస్లో మన బ్యాక్ ఎండ్ తీసుకొచ్చి పెడదాం. ఎక్కడ రెండర్ అవుతుంది డేటా? ఇక్కడ డమ్మీ డేటా క్రియేట్ చేస్తున్నాడు. ఈ ప్లేస్లో మన ఏపీఐ డేటాను తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆటోమేటిక్గా ఏమవుతుంది? మనం కాల్ చేసిన డేటా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఓకే, సింపుల్గా పోస్ట్ మ్యాన్లోకి వెళ్ళండి. లేదు అంటే ఆ, మన స్వాగర్లోకి వెళ్ళండి. స్వాగర్, సారీ, ఎడిట్ స్వాగర్. అంటే మన దగ్గర ఏముంది చెప్పండి? మన దగ్గర ఒక ఆయుధం ఉంది. ఏంటి ఆ ఆయుధం? ఫ్రంట్ ఎండ్ వాడికి ఆయుధం ఏంటి? బ్యాక్ ఎండ్ వాడు ఇచ్చేది ఏపీఐ డాట్ యామెల్ ఫైలే కదా. సో ఈ ఏపీఐ డాట్ యామెల్ ఫైల్ అంటే మనం బ్యాక్ ఎండ్లో మనం డెవలప్ చేసిన కోడ్ కదా ఇది. సో దీంట్లో మనకు కావాల్సింది ఏంటి?
లిస్ట్ యూజర్స్ అంటే డేటా మొత్తం డిస్ప్లే చేయడానికి, ఇదే కదా. సో ఈ లిస్ట్ యూజర్ మాత్రమే ఉంచుకొని మిగతా అన్ని రిమూవ్ చేస్తాను నేను. ఓకే, ఇవి మొత్తం దీంట్లో మనకి ఓన్లీ లిస్ట్ యూజర్ ఇచ్చుకుందాం. మన దగ్గర ఆల్రెడీ బ్యాక్ లో మన ఏపీ డాట్ ఎంఎల్ ఫైల్ ఉంది. ఇక్కడ డిలీట్ చేసినా మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ స్టోర్ చేసుకున్నాం కదా, ఇక్కడ స్టోర్ చేసుకుని ఉన్నాం ఆల్రెడీ మనం. ఓకే, సో జస్ట్ రిమూవ్ దిస్ అండ్ దీన్ని కూడా రిమూవ్ చేసేద్దాం, అంతే. సింపుల్ గా దీన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని, అంటే మొత్తం అన్నిటి క్రియేట్ చేయకుండా ఒక్కొక్కటి క్రియేట్ చేయడానికి, అందుకే. మామూలుగా అయితే మొత్తం ఇచ్చేస్తారు, అన్ని క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. సో ఒక్కసారిగా అన్ని క్రియేట్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను ఒక్కటి తీసుకుంటున్నాను, అంతే. బేసికల్ గా ఇది మొత్తం యూజ్ చేస్తారు. దీంట్లోకి వెళ్ళి ఐ హ్యావ్ బ్యాక్ ఎండ్ బిఎస్సికే బ్యాక్ ఎండ్ ఏపీఐ డాట్ ఎంఎల్ ఫైల్. కుడ్ యూ కుడ్ యూ కుడ్ యూ ప్లీజ్ యూజ్ దిస్ అండ్ రెండర్ రెండర్ సారీ కాల్ ద ఏపీఐ అండ్ రెండర్ ద రెండర్ ద డేటా ఇన్ యూజర్ డాట్ జేఎస్ యూజర్ డాట్ జేఎస్. సో ఆ ఏపీఐ ఎండ్ పాయింట్ ఇచ్చేస్తే మనకి చూడండి కాల్ చేసి స్ట్రక్చర్ ఇచ్చేస్తుంది మొత్తం. ఇది సేమ్ యాజ్ బిఫోర్ అంటుంది, దాన్ని అట్లా వదిలేయమంటుంది. రైట్, సో ఇక్కడ ఇచ్చింది యాక్చువల్గా డైరెక్ట్ కాల్ చేస్తున్నాడు. ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ మనం స్లోగా వెళ్దాం, కాపీ చేసుకుందాం. ఏంటిది? యూజర్ డాట్ జేఎస్. యూజర్ డాట్ జేఎస్లోకి వెళ్దాం. ఇది యూజర్ డాట్ జేఎస్ కదా. సో ప్రీవియస్గా మనం డమ్మీ డేటా వాడాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇక్కడ డమ్మీ డేటా ప్లేస్లో ఇక్కడ చూడండి క్లియర్గా ఇది వాడుతున్నాం, యూజ్ ఎఫెక్ట్. యూజ్ ఎఫెక్ట్లో ఇక్కడ ఏమవుతుంది? ఫెచ్, ఇది యూఆర్ఎల్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, మనకి రెస్పాన్స్ డాట్ జేసన్ ఫార్మాట్లోకి తీసుకుంటుంది. ఇక్కడ నుంచి వచ్చిన డేటాలో నుంచి డేటా డాట్ బాడీ ఈజ్ ఏ స్ట్రింగ్ పార్సిట్, డేటాని స్ట్రింగ్ రూపంలో వస్తుంది, దాన్ని బాడీలో కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి ఈ సెట్ యూజర్స్ పారామీటర్ మెసేజ్ ఏదైతే మనం యూజర్స్ ఉందో, ఓకే, ఆ యూజర్స్ లో ఈ డేటా అంటే ఈ వేరియబుల్లో ఇక్కడ డేటాని అప్డేట్ చేస్తుంది. అప్డేట్ చేసి వన్స్ ఈ డేటా అప్డేట్ అయిందనుకోండి, ఇక్కడ డేటా అప్డేట్ అయిందనుకోండి యూజర్ టేబుల్ కిందకు వచ్చేసింది. ఇక్కడ చూడండి ఆ వేరియబుల్లో ఉన్న డేటాని ఎంటర్ చేస్తుంది. ఓకే, సో ఇది జరిగే ఫ్లో. ఇప్పుడు సింపుల్గా కంట్రోల్ అంతే, ఇంక మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఎండ్ పాయింట్ 300 ఉంది, రైట్. సో 300 బదులు మనము బ్యాక్ అండ్ రన్ చేద్దాం. ఇప్పుడు బ్యాక్ అండ్ రన్ అవ్వాలి. ఇక్కడ 3001 తీసుకోండి, ఎందుకంటే మీకు రియాక్ట్ చేసే అప్లికేషన్ కూడా 3000 మీద రన్ అవుతుంది. ఓకే, పోర్ట్ నెంబర్ సేమ్ ఉండకూడదు. చూడండి ఇక్కడ పోర్ట్ నెంబర్ దేని మీద రన్ అవుతుంది? 3000 మీద రన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ పోర్ట్ నెంబర్ ఇవ్వకుండా రన్ చేశారనుకోండి, సామ్ లోకల్ స్టార్ట్ అయిపోయి ఇది కూడా 3000 తీసుకుంటుంది బ్యాక్ ఎండ్. సో మీరు బ్యాక్ ఎండ్ లో ఏం చేస్తారంటే సింపుల్ గా 3001 అని తీసుకొని పోర్ట్ నెంబర్ మారుదాం, ఎంటర్. మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్ రన్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ నుంచే కదా మనకి డేటా వచ్చేది. ఓకే, దీనికి డాకర్ రన్ చేయాలి కదా. ఓకే, డాకర్ రన్ అవుతుంది, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సో ఇది ఎండ్ పాయింట్స్ కాల్ చేస్తుంది.
సో బ్యాక్ ఎండ్ రన్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ రన్ అవుతుందా లేదా అని చెప్పేసి మీరు ఫస్ట్ పోస్ట్ లో టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకున్న తర్వాత అది రన్ అవుతుంది అంటే అప్పుడు మనం ఫ్రంట్ ఎండ్కి వెళ్ళి చెక్ చేసుకుందాం, అంటే ఆ డేటా కాల్ అవుతుందా లేదా అనేసి. రన్ అవుతుంది. ఒకసారి మనం పోస్ట్ లోకి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకుందాం పని చేస్తుందా లేదా అనేసి. ఆ తర్వాత ఫ్రంట్ ఎండ్లోకి వెళ్దాం. పోస్ట్ మ్యాన్ క్లోజ్ చేశానా? గెట్ ఆల్, సెండ్. ఏమైంది? ప్రివ్యూ. యూ నీడ్ టు ఎనేబుల్ జావా స్క్రిప్ట్ టు రన్ దిస్ యాప్. ఓ రైట్ రైట్ రైట్, సారీ ఇక్కడ. పోర్ట్ మార్చాలి సార్, పోర్ట్ త్రీ. కరెక్ట్ కరెక్ట్. అది ఏంటా అనుకుంటా ఉన్నా, జావా స్క్రిప్ట్ ఎందుకు వచ్చిందా మధ్యలో అనుకుంటున్నా. ఓకే, డేటా వచ్చింది కదా, అంటే పని చేస్తుంది. సో ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్కి వెళ్ళిపోదాం. ఇంక దీని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్కి వెళ్ళిపోదాం మనం. ఓకే, ఇక్కడ వన్ వార్నింగ్ వస్తుంది. ఒకసారి ఏమొస్తుంది? కాంట్ రిజాల్వ్ డాట్ యూజర్ డాట్ సిఎస్ఎస్. ఓకే, సిఎస్ఎస్ ప్రాబ్లం ఉంది. సిఎస్ఎస్ ఇక్కడ ఇంపోర్టింగ్ ఉంది కదా, ఇంపోర్ట్ ప్రాబ్లం వచ్చింది. అంటే కాపీ పేస్ట్ చేశాం కదా, అందువల్ల పోయింది. ఎక్కడ ఉంది సిఎస్ఎస్? యూజర్ సిఎస్ఎస్ లోపల ఉంది. డాట్ యూజర్ సిఎస్ఎస్. ఓకే, సేవ్ చేద్దాం. ఓకే, రైట్. నో, నో ఎర్రర్స్. వార్నింగ్స్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎర్రర్స్ అయితే లేవు. ఓకే, ఇదైతే ఉంది. కానీ చూడండి, ఇక్కడ ఐడి, ఫస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ క్రియేటెడ్ అప్డేటెడ్ మన ఫీల్డ్సే, అవునా? బట్ ఇక్కడ డేటా రాలా. సో ఇప్పుడు మనకి డేటా రాలేదు కాబట్టి నేను ఇది క్రోమ్లో యూజ్ చేస్తాను. క్రోమ్ అయితే నాకు కొంచెం కన్వీనియంట్ కూడా. ఓకే, ఇప్పుడు డేటా రాలేదు కాబట్టి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు వాడు మనం ఇచ్చిన బ్యాక్ ఎండ్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేశాడు, ఎండ్ పాయింట్స్ యూజ్ చేసుకున్నాడు, బట్ డేటా రావట్లేదు. అప్పుడు ఏం చేస్తాడు అంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి నెట్వర్క్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తాడు. ఇక్కడ ఉంది చూడండి, లిస్ట్ యూజర్స్, ఫెచ్ లిస్ట్ యూజర్స్. ఓకే. లేదు, డేటా రాలేదు. రెస్పాన్స్, సారీ, ఎండ్ పాయింట్ కాలేదా? లిస్ట్ యూజర్స్. అబ్బా, ఇక్కడ పోయింది. ఇక్కడ మళ్ళీ మార్చాలి. యాక్చువల్ 1 కదా బ్యాక్ ఎండ్, 3001 కదా, సారీ 001 కదా, మనం దీన్నే ఇచ్చాము. ఓకే, ఇప్పుడు చూద్దాం. డేటా లోడ్ అవుతుందా? ఒకసారి రీలోడ్ కొడదాం మళ్ళీ. ఇక్కడ చూడండి, ఎర్రర్ వచ్చింది కదా, ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఎండ్ పాయింట్ బ్యాక్ ఎండ్ లిస్ట్ యూజర్స్. ఓ, లోడ్ అయింది. నైస్ కదా. ఎర్రర్ వచ్చింది బట్ మళ్ళీ రీలోడ్ అయింది. వచ్చిందా? ఎస్ సార్, వచ్చింది. ఓకే. సో ఇప్పుడు నేను డీబీలోకి వెళ్ళి డేటాని యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? బ్యాక్ ఎండ్, ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కాల్ చేస్తుంది, బ్యాక్ ఎండ్ డీబీని కాల్ చేస్తుంది, డీబీలో ఉన్న డేటా ఫ్రంట్ ఎండ్కి వెళ్తుంది. అందుకే ఫ్రంట్ ఎండ్ చాలా ఈజీ అయిపోయింది.
ఎంతసేపు పట్టింది అప్లికేషన్? అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను కాబట్టి ఎంతసేపు పట్టింది. ఈ అప్లికేషన్ డెవలప్ చేయడానికి 1 డే సరిపోతుంది. ఇప్పుడు ఒకప్పుడు రక్తాలు చిందేవాళ్ళు డెవలప్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. ఇప్పుడు ఏం అవసరం లేదు, ఎంతసేపు బట్టి మనం ముందే అయిపోయింది కదా. ఓకే. సో ఇక్కడ ఏం రాద్దాం? ఓకే, ప్రకాష్ అనిద్దాం. ప్రకాష్ రెగ్యులర్ పైథాన్ python.com 1 2. ఓకే, సో సేవ్ చేశాను. సేవ్ ఇట్. బ్యాక్ ఎండ్ లో డీబీలో డేటా అనేది యాడ్ అయింది. ఓకే. సో ఎప్పుడైతే డేటా యాడ్ అయిందో, సో ఇక్కడ చూడండి మనకి డేటా అయితే లేదు. నేను ఎప్పుడైతే ఫ్రంట్ ఎండ్ ని రీఫ్రెష్ చేస్తానో, ఈ ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తుంది అంటే బ్యాక్ ఎండ్ లో ఉన్న ఈ ఏపీఐ ఉంది కదా, ఈ ఏపీఐని కాల్ చేస్తుంది. అప్పుడు ఈ ఇక్కడికి వచ్చి మనం డెవలప్ చేస్తాం కదా ప్రీవియస్ ప్రాజెక్ట్ లో, ఆ ఎండ్ పాయింట్ ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయ్యి మనకి రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ మళ్ళీ ఫ్రంట్ ఎండ్ పంపిస్తుంది. ఫ్రంట్ ఎండ్ తీసుకొని డేటాని దీంట్లో యూజర్స్ అనే వేరియబుల్ లో పెట్టుకొని ఆ డేటాని ఇక్కడ రెండర్ చేస్తుంది. ఇది బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్న ప్రొసీజర్. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ కొడతాను, చూడండి ఏం జరుగుతుందో. చూసారు ఇక్కడ మనకి లోడింగ్ యూజర్స్ వస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? సో ఇది లోడ్ అయ్యే లోపు ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాశాడు, వైల్ లోడింగ్ అన్నట్టు. లోడ్ అయిపోతే ఆటోమేటిక్ ఇది ఇఫ్ లా మనకి ఇఫ్ ఎల్స్ కండిషన్ లా అలా అనమాట ఇది. ఇప్పుడు చూడండి వచ్చిందా బాటమ్ లో ప్రకాష్ది. సో మీ యొక్క డీబీలో యాడ్ అవుతూ ఉంటే మనకి ఇక్కడ డేటా అనేది రెండర్ అయిపోతూ ఉంటుంది. సో ఇంతవరకు క్లియర్ ఉందా? సో అబౌట్ లోకి వెళ్ళామనుకోండి, అబౌట్ పేజ్, కాంటాక్ట్ పేజ్, యూజర్స్ లోకి వెళ్ళామంటే మళ్ళీ యూజర్స్ డేటా లోడ్ అవుతుంది. ఓకేనా? క్లియర్ ఉందా ఫ్లో? ఎస్ సార్, క్లియర్. సేమ్, యా, సేమ్ ఇదే స్ట్రక్చర్ వాడతారు. కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది వాళ్ళు వాడేది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఇది ఉంది కదా, యాక్సియోస్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఏ యాక్సియోస్ అనేసి దాన్ని యూజ్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ మనం ఏం యూజ్ చేసాము, ఫెచ్ యూజ్ చేసాం కదా. సో ఇప్పుడు నేను ఆ ఏపీఐ డాట్ ఎంఎల్ ఫైల్ రేపు చూద్దాం, కంప్లీట్ గా ఇచ్చేద్దాం. కంప్లీట్ గా ఇచ్చేసి బ్యాక్ అండ్ ఎండ్ పాయింట్స్ స్క్రిప్ట్ డెవలప్ చేయమంటాం. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ఇట్లా డెవలప్ చేసేది మొత్తం. వాటిల్ని మనం ఎక్కడికి కావాలో అక్కడ కాల్ చేసుకొని పెట్టుకోవడమే. అంతే. ఎంత ఈజీగా ఉంది ఫ్రంట్ ఎండ్. ఎంతసేపు పట్టింది మనం చేయడానికి, ఇది అప్లికేషన్ చేయడానికి. ఇది ఇప్పుడు నేను సేమ్ ఇది అప్లికేషన్ సర్వర్లో డిప్లాయ్ చేసుకొని ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు అబౌట్ పేజ్ ఉంది, అబౌట్ పేజ్ చూడడానికి నార్మల్ గా ఉంది. అబౌట్ పేజ్ నాకు ప్రొఫెషనల్ గా కావాలనుకోను, లెట్ మీ యాడ్ ద ప్రొఫెషనల్. ఓకే, అంత అవసరం లేదు, రేపు చూద్దాంలే. సో యూజర్స్ అర్థమైపోయింది కదా మీకు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది. డేటా వస్తుంది. సో రేపు మనం ఏం చేద్దాం, దీని మీద క్లిక్ చేయగానే ఎడిట్ లోకి వెళ్ళిపోవాలి. ఎడిటర్లోకి వెళ్ళి అక్కడ ఎడిట్ చేసుకొని మళ్ళీ సేవ్ చేయగానే మనకి డేటా అనేది అప్డేట్ అవ్వాలి. ఒకవేళ నేను డిలీట్ కట్టాలనుకోండి, ఇక్కడ మనం ఒక ఆప్షన్ ఇద్దాం, ఎడిట్, డిలీట్. ఓకే. ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఈ రో అనేది ఎడిట్ అవ్వాలి. డిలీట్ మీద క్లిక్ చేస్తే ఈ రో అనేది డిలీట్ అయిపోవాలి. మళ్ళీ ఇంకొకటి యూజర్ ఇన్సర్ట్ ఒకటి క్రియేట్ చేసుకుందాం, క్రియేట్ యూజర్. దానిలోకి వెళ్ళి కొత్తగా క్లిక్ చేస్తే కొత్త డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అంటే మొత్తం ఇక్కడ మనం ఏదైతే మనం పోస్ట్ మ్యాన్ లో చేసామో ప్రీవియస్ గా, ఓకే, వితౌట్ యూజర్ ఇంటర్ఫేస్, ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని డెవలప్ చేద్దాం క్రడ్ ఆపరేషన్స్. సేమ్ ప్రొసీజర్ యూ కెన్ అప్లై ఫర్ ఎనీ అప్లికేషన్. సేమ్ ఇదే ఉంటుంది, డేటా మారుద్ది అంతే. యూజర్ డేటాలో ప్రొడక్ట్ వస్తుంది, లేదంటే బ్లాగ్ వస్తుంది, లేదంటే మూవీ డేటా వస్తుంది, లేదంటే కార్స్ డేటా వస్తుంది. యువర్ ఇష్. అది ఏ డేటా కావాలనుకుంటున్నావు అది నీ ఇష్టం. క్లియరా? ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికి? ఎస్ సార్, క్లియర్. ఓకే. సో రేపు రిమైనింగ్ ఏమన్నాయో క్రియేట్, అప్డేట్, డిలీట్, ఈ మూడు కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ చేసుకొని దీని ఒక ప్రొఫెషనల్ గా ఇంకొంచెం ఏమైనా మాడిఫికేషన్ చేయాలి, ఒక డిప్లాయ్ చేసే రేంజ్ లో తీసుకెళ్దాం. ఫైనల్ గా ఈ కోడ్ ని తీసుకెళ్లి సర్వర్ లో డిప్లాయ్ చేసి దాన్ని అక్కడ రన్ చేద్దాం. అప్పుడు మన ఇప్పుడు ప్రెసెంట్ రెండు ఎక్కడ రన్ అవుతున్నాయి, లోకల్లో రన్ అవుతుంది. ఇది లోకల్లోనే రన్ అవుతుంది ఫ్రంట్ ఎండ్. ఎట్ ద సేమ్ టైం బ్యాక్ ఎండ్ కూడా ఎక్కడ రన్ అవుతుంది, లోకల్లోనే రన్ అవుతుంది. ఈ రెండింటిని మనం డిప్లాయ్ చేద్దాం. ఎక్కడ, సర్వర్ లో డిప్లాయ్ చేద్దాం. డిప్లాయ్ చేసి మొత్తం టోటల్ గా క్లౌడ్ లో రన్ చేసేద్దాం. ఓకేనా? సో అది చూద్దాం తర్వాత ఎలా ఉంటుందని. ఆ డిప్లాయ్మెంట్ ఎలా చేద్దాము అంటే నాట్ లైక్ ఏ కాపీ పేస్ట్ కాకుండా
ఒక పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. ఎప్పుడైతే మనం గిట్కి కోడ్ని మూవ్ చేస్తామో అప్డేట్ అయిన కోడ్ ఆటోమేటిక్గా క్లౌడ్లో డిప్లాయ్ అయిపోవాలి. అర్థమవుతుంది నేను చెప్తుంది? మీరు ఏం చేసేది ఏంలా, జస్ట్ పిఆర్ రైస్ చేస్తారు, మెర్జ్ కొడతారు. ఎప్పుడైతే మనం గిట్లో మెర్జ్ కొడతామో, అంటే మనం గుర్తుందా, గిట్ కాన్సెప్ట్ గుర్తుంది కదా? ఎప్పుడైతే మనం కోడ్ పిఆర్స్లో రైస్ చేస్తాం కదా, రైస్ చేసినప్పుడు ఇది మీ కోడ్ చేంజెస్ ఉంటాయి కదా. ఓకే, ఇక్కడ సంథింగ్ ఇష్యూ వచ్చింది. ఓకే, ఎప్పుడైతే మనం ఇక్కడ మెర్జ్ అనే కొట్టంగానే కోడ్ డెవలప్ బ్రాంచ్ అప్డేట్ అయిపోయి ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి క్లౌడ్కి వెళ్ళిపోవాలి. ఓకేనా? సో వన్స్ మనం ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత పైప్ లైన్ క్రియేట్ చేస్తా. జెన్కిన్స్ యూస్ చేసుకొని మనం పైప్ లైన్స్ క్రియేట్ చేస్తాం కదా, అది లైక్ యాక్చువల్ అది డెవాప్స్ టీమ్ వాళ్ళు చేసేది. బట్ యాజ్ పర్ నాలెడ్జ్ ప్రకారం మనం నేర్చుకుందాం. ఇప్పుడు రియాక్ట్ చేసే అప్లికేషన్ కూడా మనది కాదు, వీఆర్ నాట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. సో గట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇన్ కేస్ మనకి కంపెనీలో వాళ్ళు రియాక్ట్ చేసే అప్లికేషన్ మూవ్ చేశారనుకోండి, సో అప్పుడు మనము అట్లీస్ట్ హ్యాండిల్ చేయాలి కదా. అందుకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సేమ్ మనము డెవాప్స్ టూల్స్ యూజ్ చేద్దాం, లైక్ జెన్కిన్స్ అండ్ సిఐసిడి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఓకే, దాన్ని యూజ్ చేద్దాం. సో నెక్స్ట్ రేపు వచ్చేసి మనం కంప్లీట్ చేసేద్దాం ఫ్రంట్ ఎండ్. ఓకే, అయిపోయిన తర్వాత డిప్లాయ్ చేసుకుందాం. ఆ ప్రొసీజర్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వరకు క్లియర్గానే ఉంది కదా, వర్క్ అనేది ఏం జరుగుతుంది ఏంటి అనేది ఫ్రంట్ ఎండ్ వాళ్ళకి బ్యాక్ ఎండ్ వాళ్ళకి. ఓకేనా? హలో ఎస్ సార్. మురళి. యా, రైట్. ఓకే అండి, ఓకే. ఓకే, మరి రేపు మీట్ అవుదాం అట్టయితే. ఓకే.